హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్. సో టైం వచ్చేసి 10:30 అనమాట, 11 అవుతుంది నైట్. ఇప్పుడే వర్క్ నుంచి అయితే వచ్చాను అనమాట. సారీ గైస్, కొద్దిగా వ్లాగ్ కొంచెం డిలే అయింది అండ్ ఈ మధ్యాహ్నం కొంచెం వర్క్లో బిజీ ఉండే. లాస్ట్ 4-5 డేస్ నుంచి ఖాళీ లేదు అండ్ అందుకే ఈ టైంలో వ్లాగ్ చేయాల్సి వస్తుంది. అండ్ కార్లో వ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇల్లు చాలా దరిద్రంగా ఉంది. నేను వన్ జస్ట్ సింగిల్ రూమ్ అపార్ట్మెంట్లో ఉంటాను అనమాట. సో అందుకని మొత్తం క్రాంపీ అండ్ బాగాలేదు రూము. సో అందుకని కార్లో అయితే వ్లాగ్ చేస్తాను ఈరోజు మనం బేసిక్లీ దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ హూ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు కెనడా ఆర్ you have already made a decision to plan to come to Canada, just watch this and I hope this would help you. Just watch the entire video and then I would give you some updates about Canada. Canadaలో గవర్నమెంట్ రీసెంట్గా ఏం రూల్ పాస్ చేసిందంటే 2024 సెప్టెంబర్ 1 నుండి పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న వాళ్ళకైతే వర్క్ పర్మిట్ ఇవ్వడం మానేసింది. సో నో మోర్ వర్క్ పర్మిట్ ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బేసిక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి కెనడా పబ్లిక్ లైక్ ఈ cic.gc.ca అని ఒక సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ లిస్ట్ అని కొడితే వస్తుంది అనమాట. సో ఓన్లీ ఆ యూనివర్సిటీస్లో చదువుతున్న వాళ్ళకి మాత్రమే వర్క్ పర్మిట్స్ ఇస్తారు. ఎందుకంటే సేమ్ బికాజ్ too many people, they want to reduce the number of immigrants. And ఇంకోటి ఏంటంటే జనాలు ఎక్కువ ఇష్టం వచ్చినట్టు ఏ కాలేజెస్కి పడితే ఆ కాలేజెస్కి అప్లై చేస్తున్నారు అండ్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ రావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ఫేక్ యూనివర్సిటీస్ అండ్ ఫేక్ స్టూడెంట్స్ అయితే ఉంటున్నారు. లైక్ స్టడీ పర్మిట్ మీద వచ్చి 24 hours వర్క్ చేస్తున్నారు అనమాట. I mean not literally 24 hours but more than permitted hours అయితే వర్క్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ తగ్గించాలని చెప్పి అయితే ఆ రూల్ పాస్ చేశారు. ఇంకోటి ఏంటంటే జనరల్ లైక్ స్టూడెంట్స్ ఇంటేక్ తగ్గించాలని చెప్పేసి GIC $10,000 నుంచి $20,000 అయితే చేశారనమాట. అది ఎందుకు చేశారు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ వాళ్ళు బేసిక్ గవర్నమెంట్ ఇచ్చిన రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి కవర్ అవ్వాలి మినిమం, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి అందుకని చెప్పి పెంచామని చెప్పారనమాట. బట్ దెర్ ఇస్ మోర్ దెన్ దాట్. గూగుల్ చేయండి దాన్ని కూడా. ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. నేను 2019లో వచ్చినప్పుడు నాకు GIC ఎవ్రీ మంత్ $650 వచ్చేదన్నమాట. అందులోనే మాకు రెంట్, గ్రాసరీస్, ఫోన్ బిల్, బస్కి పాస్ మొత్తం అయిపోగా ఇంకా $50-100 మిగిలేవి మాకు 2019లో మేము వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మినిమం గ్రాసరీ మినిమం అమౌంట్ అట్లీస్ట్ $1,000 కావాలి ఒక పర్సన్ లివ్ ఉండాలంటే. అండ్ ఇదేంటిది ఓన్లీ ఫర్ రెంట్, ఫోన్, గ్రాసరీస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ అంతే. ఫుడ్ లేదు, గ్రాసరీస్ ఉంది బట్ నాట్ అవుట్ సైడ్ ఫుడ్. మీరు బయట ఎప్పుడైనా తినాలన్నా అదంతా అందులో ఇంక్లూడెడ్ లేదు. అండ్ కార్ ఇన్సూరెన్స్ ఇదంతా మళ్ళీ సపరేట్ అనమాట. అంత డిఫరెన్స్ ఉంది. బేసిక్లీ $400-500 ఇన్ఫ్లేషన్ వచ్చింది ఆల్మోస్ట్ 5 yearsలో. అంటే ఇది మొత్తం జస్ట్ వెరీ బేసిక్ ఎక్స్పెండిచర్ చెప్తున్నాను నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే జాబ్స్ లేక చాలా మంది రివర్స్ మైగ్రేషన్ అవుతున్నారు అనమాట. సో బేసిక్లీ రివర్స్ మైగ్రేషన్ ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు, లైఫ్ సెటిల్ చేసుకుందాం, ఎన్నెన్నో కళలు కానీ ఎన్నో డ్రీమ్స్ అనుకొని వస్తారు. అండ్ వెన్ దే గో బ్యాక్ టు దేర్ హోమ్ కంట్రీ దాన్ని రివర్స్ మైగ్రేషన్ అంటారు బేసిక్లీ. సో అది కూడా ఎక్కువ అవుతుంది ఈ మధ్య, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, లివింగ్ స్టాండర్డ్స్ పెరిగిపోయాయి అండ్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. లైక్ లిటరలీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది గైస్. ఒకప్పుడు ఫుల్ మనీ ఉండేవి, సేవింగ్స్ ఉన్నవి, అన్నీ ఉండే లైక్ ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉండే. బట్ ఈ టైంలో పే చెక్ టు పే చెక్ బతకాల్సి వస్తుంది. లైక్ బై వీక్లీ వచ్చిన ఎవ్రీ పే చెక్ ఎలా ఉంటుందో లైక్ మొత్తం లివింగ్ ఎక్స్పెన్సెస్కే పోతుంది. లైక్ ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఇఫ్ యువర్ మినిమం శాలరీ ఇస్ నాట్ లైక్ $100,000, మీకు $100,000 ఉంటే తప్ప మీరు సేవింగ్స్ అవేం ఉండలేదు. $40,000-50,000 జాబ్ చేస్తే మాత్రం మీకు మొత్తం లివింగ్ ఎక్స్పెన్సెస్కే అవుతుంది. ఎందుకంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్పలేను. బట్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా కెనడా US అలాగ అయిపోతుంది అనమాట. వెన్ దే క్లోజ్డ్, ట్రంప్ ఎప్పుడైతే ఎలక్షన్స్ విన్ అయ్యాడో అప్పుడు లైక్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అయింది US ఇమిగ్రేషన్. దానివల్ల కెనడాకి పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు కెనడా కూడా US అలాగే అవుతుంది. అందుకని చెప్పి మొత్తం ఇప్పుడు
ఈ బేసిక్గా ఈ హోల్ సిచ్యువేషన్ ని కంట్రోల్లో తేవడానికి కెనడా గవర్నమెంట్ అయితే గట్టిగా ట్రై చేస్తుంది. ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేస్తుంది. స్టూడెంట్స్ ఇంటేక్ తగ్గిస్తుంది. స్పౌజల్ వీసాస్ కూడా ఇవ్వట్లేదు లైక్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి. అండ్ యా గైస్, ఇంకోటి ఐఎమ్ నాట్ రియలీ షూర్, బట్ నాకు ఇది అనిపించింది. నేను కొంతమందిని చూసాను రీసెంట్ గా, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ నాకు అనిపిస్తుంది. హేట్ లైక్ ఇక్కడ కెనేడియన్స్ కి హేట్ పెరిగిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది, లైక్ వేరే కంట్రీ వాళ్ళ మీద. ఎందుకంటే మనం వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ జాబ్స్ తీసేసుకుంటున్నాం అని వాళ్ళ ఫీలింగ్. సో కొంచెం జాగ్రత్తగా ఉండమని కూడా నేను చెప్తాను. దట్స్ ఇట్ గైస్, లైక్ ఇట్స్ నా సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు కమ్ టు కెనడా in 2024, I would suggest to at least wait till this end of this year, and లేదా నెక్స్ట్ ఇయర్ కొంచెం స్టార్టింగ్ వరకు. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్, సో మేబీ ఎలక్షన్స్ ఎవరు విన్ అయితే దాన్ని బట్టి కూడా మారచ్చు, చెప్పలేము. బట్ ప్రెసెంట్ అయితే కెనడాలో సిచ్యువేషన్ అది గైస్. మీరు ఇండియాలో ఒక డీసెంట్ జాబ్, $40,000-50,000 జాబ్, సారీ $30,000 to $40,000 వచ్చే జాబ్ ఎవ్రీ మంత్ ఉంటే ఇండియాలో ప్రస్తుతానికైతే నేను అదే కంటిన్యూ చేయమని చెప్తాను. అండ్ యా, ఎందుకంటే మీరు ఎంతో ఖర్చు పెట్టి వస్తారు. ఆ ఖర్చు, మీరు పెట్టిన ఖర్చు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్, లైక్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రావడానికి కూడా మీకు చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు జాబ్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక 2 years మళ్ళీ చదివి మళ్ళీ వేరే జాబ్ ఎత్తుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. సో నన్ను అడిగితే మాత్రం అట్లీస్ట్ స్టాప్ till this end of this year. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో ఇక అప్డేట్స్ అవుతుంది బ్రో, ఎవ్రీ డే మారుతుంది సిచ్యువేషన్ ఇక్కడ. సో యా, ప్లీజ్ వెయిట్ టిల్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అండ్ దెన్ డిసైడ్ అని నేనైతే అంటాను. దట్స్ జస్ట్ మై ఓన్ ఇంప్రెషన్. బట్ నేను ఎవరికి డిసిషన్ అయితే మీకు చెప్పలేను. దిస్ ఈస్ జస్ట్ మై సజెషన్. సో యా, కీప్ దట్ ఇన్ మైండ్ గైస్, మీరైతే కెనడా వచ్చే ముందు. అండ్ యా, ఇప్పటి నుంచి మోస్ట్ రైడింగ్ వీడియోస్ తో పాటు ఇట్లా కెనడా అప్డేట్స్, లైక్ కెనడా వర్క్ పర్మిట్ లేదా PR, వీటి గురించి కూడా అప్పుడప్పుడు చిన్న వ్లాగ్స్ చేస్తాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.